నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర, మొక్కులు చెల్లించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం, రెడ్డి సంఘ భవనాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. వేములవాడలో ప్రారంభమైన శివ కళ్యాణ మహోత్సవం, తొలి రోజు స్వామివారికి విశేష పూజలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల వెల్లువెత్తిన నిరసనలు, కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టి బొమ్మలు దహనం. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామిని కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మొదటిగా ఆలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణ కుంభంతో ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఈవో అనిల్ కుమార్ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నర్సయ్యలు పాల్గొన్నారు. కొంచెం వెనక జరుగు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కుల సంఘ భవన నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టుగా తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో 5 లక్షలతో నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘ భవనాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. మండల కేంద్రంలో 5 లక్షల నిధులతో నిర్మించిన రెడ్డి సంఘ భవనాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం మండల అధ్యక్షులు వీరారెడ్డి, ఇతర నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ అంతర్గత రహదారులను నిర్మిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. భవనానికి 5 గుంటల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు రామిడి తిరుపతి రెడ్డి, ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక సద్దయ్య పాల్గొన్నారు. పులి దేవేందర్ రెడ్డి గారు కానీ వారు మాకు పెద్ద ఎత్తున సహకరించారని చెప్పి వారు మన మధ్యలో లేకున్నా ఈ మండల వాసులైనటువంటి క్లాస్ 1 కాంట్రాక్టర్ అయిన వాళ్ళిద్దరు మరొక ఉదార స్వభావంతో మరి మా సంఘానికే మేము దీన్ని డొనేషన్గా ఇస్తా ఉన్నాం కాబట్టి ఇది మాకు ఉండాలని చెప్పి వారు ఏదైతే ముందుకొచ్చిందో వారు ఇక్కడ లేకున్నా వారిద్దరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం. జిన్నా శ్రీనివాసరెడ్డి గారు మనం దీనికి 6 లక్షలు ఇచ్చారు. తర్వాత పులి దేవేందర్ రెడ్డి గారు ఒక 5 లక్షలు ఇచ్చారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ రెడ్డి బంధువులు కూడా ఈ వారి యొక్క ఆర్థిక సహకారాన్ని అందించారు. వేర్వేరు గ్రామాలలో ఉన్నా కూడా వాళ్ళు తమ యొక్క ఆర్థిక సహకారాన్ని ఇచ్చారు. దీనిలో భాగంగా మనకు ఎమ్మెల్యే గారు కూడా మనకు రీసెంట్లీ సిమెంట్ రోడ్ వేయించారు. ఈ భవనానికి కూడా భవన నిర్మాణానికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పంచగవ్య మిశ్రణం, దీక్షాధారణం, ఋత్విక్ వరణం, మంటప ప్రతిష్ఠ, గౌరీ ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నేటి నుంచి ప్రారంభమైన వేడుకలు 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. రేపు ఆలయ చైర్మన్ ఛాంబర్ ఆఫ్ ఎదుట
ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం నిర్వహించనున్నారు. 19వ తేదీన రథోత్సవం, 20న పూర్ణాహుతి, త్రిశూల యాత్ర, ఏకాదశ హరణాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. శివ కళ్యాణ మహోత్సవాల నేపథ్యంలో 5 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు పాంచాలిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవాలు ఆరంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయమే స్వామివారికి యొక్క పుష్కరిణిలో తీర్థరాజ పూజ గావించి అభిషేక జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారి కళ్యాణ మండపంలో శివభగవత్ పుణ్యాహవాచనము, గౌరీ పూజ, రక్షాసూత్ర పూజ, రక్షాసూత్ర బంధనము, ఋత్విగ్వర్ణము, యాగశాల ప్రవేశము మొదలైన కార్యక్రమాలు, దేవతాహ్వానము, అగ్నిప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలను కూడా ఈరోజు ఆరంభమయ్యాయి. ఈరోజు సాయంకాలం వేళ సమస్త దేవతాహ్వానం, భేరీ పూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపటి రోజు ఉదయము ప్రజా పటల కళ్యాణోత్సవము, అలాగే ఎదుర్కోళ్ల కార్యక్రమము, అలాగే పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము రేపటి రోజున మనకి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదిక పైన జరుగుతుంది. అలాగే ఎల్లుండి స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో సాయంకాలం వేళ సదస్సు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్పై చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఎమ్మెల్యే కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాసనసభలో స్పీకర్ను అవమానించేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ను అవమానించే విధంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో కూడా దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. అనేక రకాలుగా దళితులను హింసించి మరి స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కొట్టి పడేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి దళిత ద్రోహి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి గంటాపదంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ గారు ప్రసాద్ గారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా చిన్న స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ తిప్పాపూర్ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నిదర్శనం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ప్రధానంగా కేటీఆర్కు 3 రోజుల క్రితం జగదీశ్వర్ రెడ్డి గారికి వారి బాడీ లాంగ్వేజ్లో నిర్లక్ష్యము, మరి మాట్లాడే మాటల్లో అహంకారపూరితము, గవర్నర్ గారంటే గౌరవం లేదు, అసెంబ్లీ స్పీకర్ గారంటే లెక్కన లేదు, గౌరవ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాభావు, ద్వేషం. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజాబావుల్లోకి చొచ్చుకుపోతున్న క్రమంలో ఏ విధంగానైనా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి, అన్నం ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది శివకుమార్, మీస రాజయ్య, మహేష్ పాల్గొన్నారు. వాళ్ళు అధికారం పోయిందనేటువంటి ఒక విషయంలో అధికారం లేకుండా ఉండలేకపోతా ఉన్నారు. ఇవాళ మతి స్థీమితం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది. మొన్న కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు శాసనసభాపక్ష మీటింగ్ పెట్టుకుని తెలంగాణ భవన్లో ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించమని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించమని మీ ఎమ్మెల్యేలకు హితబోధ చేసిందని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ శాసనసభలో మరి ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద మరి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి,
నాయకులు లక్ష్మారెడ్డి, ఎస్ఎల్ గౌడ్, కాల్వ మల్లేశం, పోలు రాము రమేష్, చింతల లక్ష్మారెడ్డి, మేడే అంజయ్య పాల్గొన్నారు. ఒక దళిత స్పీకర్ ఉంటే ఈరోజు మీరు ఈ విధంగా అవమానపరుస్తారా? మీకు దళిత ద్రోహిగా ముద్ర పడ్డారు. మీ పార్టీ కూడా దళిత ద్రోహి పార్టీ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత ద్రోహుల పార్టీ. అది దళితులకు సంబంధించి ఎక్కడ కూడా గౌరవనీయని పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ దళితుని ముఖ్యమంత్రి చేసింది, దళితుని స్పీకర్ చేసింది, దళితులను ఎంతోమంది దళితులను మంత్రులను చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా ఈ రోజు వరకు కూడా ఒక బీసీ నాయకుని కానీ ఒక దళిత నాయకుని కానీ. కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు జగదీష్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక దళితుడని ఒక చిన్న చూపు చూసి నీది ఒక్కరినేనా ఈ సమావేశ సభ అనే ధిక్కరించినట్టుగా పదాన్ని వాడిండు. ఆయన ఒక మంచి పదవిలో ఉండి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ఒక దళిత నాయకుని పట్ల అట్లా చిన్న చూపు చూసి మాట్లాడడం అది విధానమేనా? దానికి ఒక సంస్కారవంతుడు ఇంకొకరు చెప్తారు, కేటీఆర్ వచ్చి అట్లా కాదు ఇది కరెక్టే కదా అన్నట్టు. కానీ అది చదువుకున్న మంత్రుడు, తెలివి మంత్రుడు అంటాడు, నౌకరీ చేసిన అంటాడు. అటువంటి వ్యక్తి ఈయన చేసేది తప్పు అని చెప్పకుండా ఏకీభవించడం ఇంకో మూర్ఖత్వం. ఏదేమైనప్పటికీ కూడా సభ జరుగుతున్న సందర్భంలో ఒక క్రమశిక్షణ బాధ్యతారహితంగా పాటుపడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా జగదీష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కేటీఆర్ కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వరరెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజల రాజు, ఉచ్చిడి బాలరెడ్డి, తలారి నర్సింహులు, సత్తన్న, కొప్పో రమేష్, సడిమెలల్ బాలయ్య పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జగదీశ్వరరెడ్డి గారు మాట్లాడడం అన్ని ప్రజల్లోకి అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, 200 యూనిట్ల కరెంటు బిల్లు అయితేనేమి, 500కి గ్యాస్ బిల్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, రైతు భరోసా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా యువతకు కూడా 5 లక్షల మందికి 3 లక్షల రూపాయలు యువతకు ఉపాధి కల్పించే విధంగా లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వరరెడ్డి, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, దారం రామచంద్రం, మల్లేశం, నారాయణ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క డిఎన్ఏలోనే ఈ దళితులు అంటే చిన్న చూపు ఉందని మాకు అర్థమవుతా ఉన్నది. వారు ముఖ్యమంత్రి అయినా వారిని అధ్యక్ష, మరి స్పీకర్ సార్ అనే సంబోధించవలసినటువంటి అవసరం మరి వారు గతంలో 10 సంవత్సరాలు పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నారు. మరి ఆ మాత్రం కూడా వారికి తెలిసినా కేవలం ఒక దళిత స్పీకర్ కాబట్టే మరి అవమానపరిచే విధంగా వారు ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారని మేము భావిస్తూ ఈరోజు నిరసనగా వారి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్రం అంతటా కూడా జరుగుతూ ఉన్నది. మరి అందరూ కూడా దళిత బహుజనులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమ్రె శంకర్, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ, మండల అధ్యక్షులు తుమ్ జలపతి, ఉపాధ్యక్షులు తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం పాల్గొన్నారు. వాళ్ళు అధికారం పోయిందనేటువంటి ఒక విషయంలో అధికారం లేకుండా ఉండలేకపోతా ఉన్నారు. ఇవాళ మతి స్థీమితం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది. మొన్న కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు శాసనసభాపక్ష మీటింగ్ పెట్టుకుని తెలంగాణ భవన్లో ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించమని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించమని మీ ఎమ్మెల్యేలకు హితబోధ చేసిందని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ శాసనసభలో మరి ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద మరి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగదీశ్వరరెడ్డి బేషరతుగా స్పీకర్కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు రాజేష్ డిమాండ్ చేశారు. స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, రాజ్యాంగం పట్ల, వారికి చట్టాల పట్ల గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ బెదిరింపు వ్యాఖ్యలతో గడ్డం ప్రసాద్ గారిని బెదిరిస్తున్నట్టు మాట్లాడడం ఏదైతుందో అది మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ
ఈరోజు దళితులు అంటే మీకు ఎందుకంత చులకనని మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళకు ప్రాధాన్యం ఇస్తూ వాళ్లకు గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్ గా అవకాశం ఇస్తే మీరు ఇష్టం వచ్చినట్టు రీతిలో. కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముసుగు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు మాతంగి, బీసీసెల్ అధ్యక్షుడు మార్గం మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవీందర్, పరిపూర్ణాచారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపోలు నవీన్ పాల్గొన్నారు. ఇంకా అధికారం ఉన్న భ్రమల్నే మాట్లాడుతున్నారు జగదీష్ రెడ్డి గారు. కేటీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న భ్రమల్నే ఉన్నారు. కేటీఆర్కు జగదీష్ రెడ్డి గారికి ఇంకా అహంకారం తగ్గలేదు. సంవత్సరంన్నర అయినా కూడా మీ బీఆర్ఎస్ పార్టీకి సంవత్సరంన్నర దాటినా కూడా అధికారం మీ నుంచి దూరమైనా కూడా అహంకారం అహం అనేది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఐలేని మణికంఠేశ్వర్ రెడ్డి గ్రూప్ 2 ఫలితాలలో 103వ ర్యాంకు సాధించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. మణికంఠేశ్వర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. పోటీ పరీక్షల్లో జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో హుస్నాబాద్ యువత సత్తా చాటాలని మంత్రి ఆకాంక్షించారు. హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించిన మణికంఠేశ్వర్ రెడ్డి గారు గ్రూప్ 2లో ఉద్యోగం సంపాదించిన పట్ల నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వం తరఫున అనేక అవకాశాలు కల్పిస్తున్నాం. పోటీ పరీక్షల్లో కూడా అందరూ ఇంకా శ్రమపడి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ఉద్యోగాలు పొందే అవకాశం హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఎక్కువ తీసుకోవాలని, అందుకు నేను శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాననే మాట కూడా తెలియజేస్తూ, మానకొండూరు నియోజకవర్గంలో సాగునీరు లేక ఓవైపు రైతులు గోసపడుతూ ఉంటే హోలీ వేడుక రోజు డీజే పాటలతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎంజాయ్ చేశారని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలలో సుమారు 6,75 లక్షల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు షాడో ఎమ్మెల్యే త్వరలోనే జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. తిమ్మాపూర్లో మహనీయుల విగ్రహాలకు ఉన్న ముసుగులు తొలగించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పాషం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, బోయిని కుమరయ్య పాల్గొన్నారు. మా దగ్గర తిమ్మాపూర్ బస్టాండ్ దగ్గర ఎప్పుడో సగం వేసినటువంటి ఒక అంబేద్కర్ భవనం ఉన్నదన్న. అది మాకు చదువుకోవడానికి కోసం కానీ మాది ఒక గ్రంథాలయంగా దాన్ని మార్చాలనుకుంటా ఉంటున్నాము. తప్పకుండా దాన్ని మంచిగా చేసి అన్న మా అందరు కూడా చదువుకునే పిల్లలకు కూడా ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నామని వాళ్ళు అడిగిన మీదట నేను ఆ రోజు దానికి ఒక 10 లక్షల రూపాయలు అక్షరాల తిమ్మాపూర్ యొక్క అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి ఒక 10 లక్షల రూపాయలు నా నిధుల నుంచి కేటాయించి తమ్ముడు సంపత్ ఆధ్వర్యంలోనే వారు కాంట్రాక్ట్తోనే దాన్ని అంతా కూడా పూర్తి చేయడం జరిగినది. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లో ఖచ్చితంగా కవ్వంపల్లి జైలుకు పోతాడు. జైలుకి పంపేదా కూడా మేము వదిలేయం. మీకు ఇది కూడా చెప్తా ఉన్నాం, పక్క ఎవిడెన్సెస్తో సహా మేము రెడీగా పెట్టుకున్నాం. మేము 100% బిడ్డ మిమ్మల్ని కానీ కాపాడు కాదు నాయన, ఆయనే జైలుకి పోతా ఉన్నాడు. ఈ పెద్ద కుంభకోణం ఇది తెలుసుకొని మీరు జర ఎవరన్నా ఒక అంబేద్కర్ ఆలోచనతోని ప్రతి క్షణం కనబడాలన్నటువంటి ఆలోచనతోని ఒక మహనీయుల 2 విగ్రహాలు మేము అక్కడ పెట్టడం జరిగేది. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి కుంభకోణంలో ఆయన పోతాడు. ఇది నడిపించినటువంటి షాడో ఎమ్మెల్యే ఆయన అనుచరుడు జైలుకి పోతాడు, 100% జైలు పోతాడు. వాళ్ళకి జైలు పంపేదాకా ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం. మేము వేసి విచారణ పోతాం, అవసరమైతే గవర్నర్ పోతాం, అవసరమైతే కోర్టులు వేస్తాం. ఈ కుంభకోణం మొత్తం లీస్ట్ బయట పెడతాను నేను చెప్తున్నా కదా, నేను ఊరికే అంటున్నానా. మొత్తం ఆఫీసులో మత్తుకునే ఇంకా. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ముదిరాజులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉదయం నుండి ప్రత్యేక పూజలు, హోమాలు కార్యక్రమాల మధ్య అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని తిలకించేందుకు నవాబుపేట గ్రామంతో పాటు కోహెడ, చిగురుమామిడి, హుస్నాబాద్ మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముదిరాజులు ప్రతి గడప నుండి పెద్దమ్మ తల్లికి డప్పు చప్పులతో, బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దమ్మ తల్లి యూత్ అసోసియేషన్ తరపున అమ్మవారి విగ్రహానికి 3,65,116 రూపాయల విలువ చేసే ఆభరణాలను అందజేసినట్లు సభ్యులు బొల్లి తిరుపతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గూళ్ల బాలయ్య, సంఘం అధ్యక్షులు కనకయ్య, ఉపాధ్యక్షులు వెంకటేశం, కార్యదర్శి కొమ్రయ్య పాల్గొన్నారు.
ఇన్ని ఏళ్ళ కళ చిరకాల వాంఛ ఈరోజు నవాపేట గ్రామంలో గత 5-6 సంవత్సరాల నుండి మేము పెద్దమ్మ తల్లి దేవాలయం కట్టాలని చాలా కృషి నిశ్చయంతో ఉన్నాము. ఆ కళ ఈ రోజుతో మాకు సాకారమైంది. ఈ సాకారానికి మా నవాపేట గ్రామ ప్రజలు మరి బయట ఊర్ల వారు కూడా దాతలు ఎంతో కష్టపడి మాకు మరియు గ్రామం మన హుస్నాబాద్ శాసనసభ్యులు మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరి మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ గారికి మరి విరాళ దాతలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికీ మా మీద మీకు ఇట్లే విశ్వాసం ఉండాలి, దేవుడు మీకు పాత్ర కాగలని మా సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలుగా మేము ఎంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారి యొక్క దీవెనలతో ఊరు చల్లగా ఉండాలని దీనికి సహకరించినటువంటి దాతలు మరియు అన్నదానం సహకరించినటువంటి దాతలు, కులవృత్తుల వారు, రచక సంఘం అయితేనేమి, నాయ బ్రాహ్మణ సంఘం అయితే. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా తయారు చేయించిన రేణుక ఎల్లమ్మ గడపావనములతో శోభాయాత్ర చేపట్టారు. డప్పు చప్పులతో మహిళలు మంగళహారతులతో బతుకమ్మ పాటలతో ఆటలతో నూతన గడపవనాన్ని ఆలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వాకర్స్తో పాటు వారి కుటుంబ సభ్యులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనీష్ పబ్బా, కరీంనగర్ డిస్టిక్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేంసారం తిరుపతి, కోశాధికారి శ్రీనివాస్, అంతర్జాతీయ వాకర్స్ సభ్యులు రమణారెడ్డి పాల్గొన్నారు. అలాంటి ఆల్టర్నేటివ్స్ చూసుకొని మనం ఫుడ్ పరంగా బెటర్కి వెళ్ళాలి తప్ప మనం బ్యాడ్ ఫుడ్ తినుకుంటూ వాకింగ్ చేస్తే సరిపోద్ది అనుకోవడం అపోహ అనమాట. లైక్ మనం ఒకటి బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. కొందరికి ఏంటి అంటే నెగిటివ్ క్యాలరీ ఇంటేక్ అనేది నెగిటివ్ ఉంచుకుంటే వెయిట్ లాస్ అనేది వస్తుంది, వాళ్ళకి నెగిటివ్ అండ్ క్యాలరీ ఇంటేక్ ఉంచుకుంటే మై బాడీ ఈజ్ ఫిట్ అని అనుకుంటారు. బట్ మనం తినే ఫుడ్ వల్ల కొన్ని ట్రిగర్ అవుతాయి అన్నమాట, ఇన్ఫ్లమేషన్స్ లాంటివి. ఇన్ఫ్లమేషన్ అయ్యే ప్రతి ట్రిగర్ కూడా హార్ట్ మీద వెయిట్ చూపిస్తుంది. గుండె దడ మాత్రమే వస్తుంది కానీ మీరు హార్ట్ అటాక్ అంటున్నారు, ఎందుకు అది? సో గుండె వ్యాధి వచ్చిందంటే ఫస్ట్ మీరు లక్షణాలు గుర్తుపెట్టుకోవాలండి. లక్షణాలు ఫస్ట్ వచ్చేసి నొప్పి, అందరు తెలిసిన నొప్పి, ఛాతీ నొప్పి. ఛాతీ సెంటర్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఇట్లా పట్టేసినట్టు బరువు అనిపించడం జరుగుతుంది, అది అందరికీ తెలిసింది. బట్ అదొకటే కాకుండా గుండె దడ రావడం, అది కూడా హార్ట్ అటాక్లో చూస్తాము. సడన్గా ఆయాసం రావడం, అది హార్ట్ అటాక్లో చూస్తాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని జేఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో సుమన్ గ్యాస్ట్రో, లివర్ అండ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ వైద్య బృందం, డాక్టర్లు రాజేందర్ రెడ్డి, నరెడ్ల దివ్యారెడ్డిల సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆసుపత్రి నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, అబ్బయ్య గౌడ్, సతీష్తో పాటు జేఎస్ఆర్ ఆసుపత్రి నిర్వాహకులు పాల్గొన్నారు. మనం గ్రామీణ ప్రాంతంలో చూస్తున్నప్పుడు ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, కిడ్నీ ఫెయిల్యూర్ ఎట్లయితుంది, మా రమణారెడ్డి స్వామి ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్ పెద్ద దవాఖాన ఉంటుంది. అందరూ అనుకుంటారు మా రమణారెడ్డి పటేల్ దగ్గర పోగానే నాకు నొప్పి తక్కువైంది, మంచిగా ఆయన కడుపు సల్లగా నిన్న దాకా లేవనియలేదు, నా ముఖాలు నొప్పులు, మోచేతులు లేవలేదు, ముఖాలు కిడ్నీలు ఖరాబ్ అవుతూ ఉంటాయి. అయితే అప్పుడు కాకుండా ఈ ముఖాలు నొప్పి కంటే ఎక్కువ ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంక ఇది భయంకరమైనటువంటి ప్రాబ్లం, కిడ్నీలు పాడవడం అనేది భయంకరమైనటువంటి ప్రాబ్లం. కాబట్టి ఎవ్వరూ కూడా ఆర్ఎంపీ డాక్టర్లకు ఒకటే సూచన, మన రమేష్ అన్న మన దవాఖానకు వచ్చి ఆర్ఎంపీ డాక్టర్లు చెప్పాలి, గ్రామాలలో ఎలాంటి పరిస్థితులలో కూడా పెయిన్ కిల్లర్ ఇవ్వద్దు అన్న. కిడ్నీలో పెద్ద మనుషుల కిడ్నీలు ఖరాబ్ అవడానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులు అంటే మన డబ్బుల పరంగానో ట్రీట్మెంట్ పరంగానో అన్ని విధాలుగా ప్రాబ్లంలో పెరుగుతుంది. అట్లా కాకుండా మనం కొంచెం దీనికి సంబంధించిన విషయాలు మనం పంచుకోవడం ద్వారా, మీకు ఎడ్యుకేట్ చేయడం ద్వారా తొందరగా ప్రాబ్లమ్స్ ఎట్లా ఎదుర్కోవాలి,
ఎట్లా డిటెక్ట్ చేయాలి అని మీకు చెప్తే మీకు మాకు అందరికీ మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బందులు అంటే షుగర్, బీపీ లాంటివి ఉన్నా, మీరేమైనా మాటిమాటికి మూత్రం ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, కాళ్ళ వాపు వస్తున్నా. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి రైతు వేదికలో జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ ధన్వి న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 500 మంది రోగులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అనిల్ కుమార్ తాటికొండ, కె వేణుగోపాల్తో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఆదివారం రోజున మన గుండ్లపల్లి గ్రామంలో శ్రీ ధన్వి న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా నరాల క్యాంపు మరియు జనరల్ క్యాంపు కండక్ట్ చేయబడడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు దగ్గర ఒక 40-50 మంది పేషెంట్స్ని చూసి వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకొని దీర్ఘకాలికమైన జబ్బులు ఉన్న వాళ్ళు, ఫిట్స్ లాంటివి కానీ, తలనొప్పి కానీ, పక్షవాతం కానీ ఎవరైనా ఉన్నచో వాళ్ళు వచ్చి ఈ క్యాంపుని కండక్ట్ సద్వినియోగం చేసుకోవాలని మా మనవి. ఈ శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కరీంనగర్లో చైతన్యపూర్లో 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించడం అనేది జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మా తోటి మిత్రుడు డాక్టర్ వేణు ఫిజియోథెరపీ గుండ్లపల్లి గ్రామ వాస్తవ్యుడు, మా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ క్యాంపుకు వచ్చి సహకరించిన పెద్దలకు, పేషెంట్స్కి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ మంకమ్మ తోటలో ఏర్పాటు చేసిన శ్రీ వృందా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మేనేజింగ్ డైరెక్టర్ ఒల్లాల శంకర్, డాక్టర్లు ఒల్లాల శ్రావణ్ కుమార్, ఒల్లాల సుమా భార్గవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు శ్రావణ్ కుమార్, భార్గవి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో హైదరాబాద్కు ధీటుగా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులకు, బంధువులు, మిత్రులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ యనమల నరేష్, ఫిజిషియన్లు సంఘం అధ్యక్షులు డాక్టర్ విజయమోహన్ రెడ్డి, తానా అధ్యక్షులు డాక్టర్ కిషన్, కోశాధికారి డాక్టర్ విజయ్తో పాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. శ్రీ బృందా హాస్పిటల్స్ అనే కొత్త హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. సో ఇది అత్యాధునికత సదుపాయాలతో, అన్ని వసతులతో పేషెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈసీజీ కానీ, ఎక్స్రే కానీ, 2D ఎకో కానీ, అత్యాధునిక ఐసీయూ కానీ, ఆపరేషన్ థియేటర్ కానీ, స్పెషల్ రూమ్స్ కానీ అన్నీ ఇక్కడే సమకూర్చడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని, నాణ్యమైన వైద్యంతో పాటు తక్కువ ధరలతో కూడిన సదుపాయం ఇవ్వడం జరుగుతుంది. నేను కన్సల్టెంట్ రేడియాలజిస్ట్గా చేస్తున్నాను. ఇప్పుడు త్వరలో మన దగ్గర శ్రీ వృందా హాస్పిటల్స్లో అల్ట్రాసౌండ్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ మంకమ్మ తోటలో జనరల్ ఫిజిషియన్ అవసరం ఉంది. మంచి జనరల్ ఫిజిషియన్ అవసరం ఎట్లాగో ఉంది. డాక్టర్ శ్రావణ్ కుమార్ సేవలు మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. కరీంనగర్లోని 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న పదవీ కాలం 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డివిజన్ ప్రజలు ఘనంగా సన్మానించారు. స్థానిక మీ సేవా కార్యాలయంలో కట్టారాంపూర్, శ్రీరామ కాలనీ, ఎస్ఎస్సి రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులు వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డివిజన్ వాసులు మాట్లాడుతూ కార్పొరేషన్ నుంచి కోట్లాది రూపాయల నిధులు తెచ్చి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు తదితర వసతులు కల్పించినట్లు గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ ఆకుల నర్మదా నర్సన్న మళ్లీ కార్పొరేటర్గా గెలవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనుకుల, మంచిరామి, తొగర్రాయి, రామునిపల్లి గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల మొక్కజొన్న పంట ఎండిపోయే దశలో ఉందని, D86 కెనాల్ నుండి చివరి భూములకు సరిపడా నీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. సకాలంలో నీళ్లు అంతలేవు. మనకు సకాలంలో నీళ్ళు అందక మొక్కజొన్న, వరి కావచ్చు, మంచిరామి, కనుకుల,
గ్రామ పంచాయతీ దీనికి అంటూ రావునపల్లె ఉన్నది, జెండాపల్లె ఉన్నది. కనీసం 32 వరకు దీనికి కనీసం దాదాపు ఒక 1000 ఎకరాలు ఉంటాయి మినిమం. అటువంటిది గుట్టలు డామర్ రోడ్డు దాటి కూడా నీళ్ళు వస్తలేవు. దీన్ని ఎమ్మెల్యే గారికి దీన్ని గుర్తించి చివరి వరకు నీళ్లు ఎక్స్చేంజ్ చేసాయిన మాకు కనీసం వాగొడ్డు దాకా ఈ పార్క ఉన్న దీనికి కాలువకు అన్ని పొట్ట దశలో ఉన్నాయి. మొత్తం నోట్లోకి వచ్చిన పంటలు కూడా నోటికి వచ్చింది. ఈరోజు నోటికి వచ్చినది కూడా నీళ్లు అందలేవు చివరి భూములకు, మాకు ఆయకట్టుకు అందక నీళ్లు కెనాలు D86 నుంచి ఫుల్ నిండగా రాక మేము రైతులం చాలా నష్టపోయి ఈరోజు ఎండిపోయినాయి. మేము ఆర్థికంగా చాలా వెనుకబడినాం, నష్టపోతున్నాం. మొక్కజొన్న కూడా ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మాకు నీళ్లు సకాలంలో అందిస్తే మేము పంటలు పండించుకుంటాం. ఇప్పటికే లేట్ అయింది, ఈ వారం. శనివారం రోజు వచ్చే నీళ్లు మంగళవారం సాయంత్రానికి విడుదల చేసారు. ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మాజీ 9వ వార్డు కౌన్సిలర్ గొట్టం లక్ష్మీ మల్లయ్య నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరై మాట్లాడారు. రంజాన్ మాసంలో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. గొట్ట మల్లయ్య స్మారకార్థం పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలాజీరావు, గుణపతి, బుర్రా శ్రీనివాస్ గౌడ్, కూకట్ల గోపాల్, ముస్లిం మైనార్టీ యువకులు మహమ్మద్ రఫీక్, వహీద్, సాజిద్, సర్వర్, కలీం పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య తగిన ఏర్పాట్లు చేశారు. తను సాగు చేస్తున్న పొలం ఎండిపోకుండా ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. పాత పద్ధతిలోనే యాతంతో చెరువు కుంటలో నుండి పొలానికి నీరు అందిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన నాగమల్ల ఇందూరు అనే రైతు తనకున్న ఎకరం భూమిలో 20 గుంటల్లో వరి పంటను సాగు చేశాడు. వేసవి కావడంతో పక్కనే ఉన్న కుంటలో నీరు తగ్గిపోయింది. దీంతో పాత పద్ధతిలో యాతంతో ఉన్న కొద్దిపాటి నీటిని తన పొలానికి అందిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి కాలువ నీరిస్తే చెరువు కుంట నిండి తమ పొలానికి నీరు అందుతుందని రైతు కోరుతున్నాడు. ఇక్కడ కుంట నీళ్లు దగ్గర పడ్డాయి, కాలువ నీళ్ళు అత్తలేవు, పొలం ఉల్లారిపోతుంది. ఇక్కడ ఆతం పెట్టుకొని మేము పండిస్తాం. ఎకరా చేసేది 20 గుంటలు చేసినాము. 20 గుంటలు కూడా చక్కగా వార్తలేదు. అది నీళ్ళు అత్తలేవు, కాలువ నీళ్ళు అత్తలేవు, పంటలు ఉల్లారిపోతున్నాయి. కాలువ నీళ్ళు రావద్దా కుంటకు. ఎకరకు 20 గుంటలు వేసిన పారతలేదా అని. ఆ 20 గుంటల నీళ్ళు వెళ్తలేవు. నేను ఇక్కడ గుడి ఆతం పెట్టుకొని పోతాను. పొద్దున 6 గంటలకు వచ్చి ఈ ఆతం పోతే 8 గంటల దాకా పోతే 20 గుంటలు వాడుతుంది. 20 గుంటలు చేస్తే ఆ 20 గుంటల్లో కష్టపడి అయితే పారుతుంది, లేకపోతే వాడతలేదు. కావాలి అంతే మా పొలాలు వాడతాయి, మా కట్టం తప్పుతుంది. వెనుకటి పద్ధతి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కట్టమైసమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు అర్చక బృందం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించారు. ఈ సందర్భంగా వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పెల్లమచెరువు సమీపమున శ్రీ కట్టమైసమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం ఈరోజు వేద పండితుల మధ్య ఘనంగా వార్షికోత్సవం జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో కూడా ఆలయ కమిటీతో పాటు మా పట్టణ అధ్యక్షులు
మరి సురేష్ గారు కూడా మన ప్రత్యేకమైన పూజలు మరి వేద పండితుల ద్వారా కూడా చేయించుకోవడం జరిగింది. ఎందుకంటే కట్టమైసమ్మ తల్లి కూడా అందరి ఇళ్ళల్లో కూడా ప్రతి ఇంట్లో కూడా మరి ఇంట్లో మనం అందరి ఇళ్ళలో కూడా మనం చిన్నగా మరి గురుగులలో పెట్టుకొని కూడా మొక్కుకుంటాం, కొబ్బరికాయలు కొట్టుకుంటాం. వ్యవసాయదారులు అయితే ఎక్కువగా మరి మొక్కులు చెల్లించుకుంటాం. బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి అందాలి అనే ఉద్దేశం చేత ఈ దేవాలయ కమిటీ సభ్యులు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో విశేషమైన భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచకలశ స్నపనము, అదేవిధంగా అమ్మవారికి మూలమంత్ర హవనాలు, ఆ తర్వాత అభిషేక కార్యక్రమాలు, అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు వేడుకల్లో భాగంగా అంగరంగ వైభవంగా శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు మంగళహారతులు, ఓడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ కిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, చైర్మన్ బాలమల్లు, కమిటీ సభ్యులు ఎల్లాగౌడ్, మాజీ సర్పంచ్ సరిత శ్రీనివాసరావు, చిట్నేని అంజన్రావు పాల్గొన్నారు. 2019 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసినాం. ఇది 7వ బ్రహ్మోత్సవం. ఈరోజు మూడవ రోజు శ్రీదేవి భూదేవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ్ అంగరంగ వైభవంగా ఇప్పుడే చేయడం జరిగింది. నిన్న స్వామి అమ్మవార్ల ఎదుర్కొన్న ఉత్సవం, రేపు రథోత్సవం, ఎల్లుండి చక్రస్నానంతో ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరి ఇటు కార్యక్రమంలో భక్తులు, దాతలు, సేవకులు అత్యధికమైన సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారికి సేవ చేసి వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను దూషిస్తూ వీడియోలు పెట్టించడం హేయమైన చర్య అని పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. స్పీకర్ను విమర్శించే ఎమ్మెల్యేను సమర్థించడం బీఆర్ఎస్ నాయకుల పనితీరుకు నిదర్శనమన్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చాలా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పారు పాత్రికేయ సమావేశంలో, మిత్రుల సమావేశంలో. స్ట్రెచర్ అని బాగా ఫీల్ అయ్యే వాళ్ళు స్ట్రెచర్ మీదకి పోతారు, అటు నుంచి మార్చురికి పోతారు అని చెప్పారు. ఎవరైనా, నేనైనా, ఎవరైనా, మాజీ ముఖ్యమంత్రి అయినా, చిన్నోడైనా, పెద్దోడైనా, ఎవరైనా అట్లనే పోవాల్సిందే. కానీ దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని అనరానిదేదో అన్నట్టుగా, మాజీ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు అనరానిదేదో అన్నట్టుగా, మీదేం పెద్ద స్ట్రేచర్ కాదు అనే పదానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసి ప్రచారాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ చేస్తే, బీఆర్ఎస్ చేస్తే ఒక రకమైనటువంటి పరిపాలన, కాంగ్రెస్ చేస్తే ఇంకొక రకమైనటువంటి పరిపాలన అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం కనబడతా ఉంది. అసెంబ్లీలో దళిత స్పీకర్ని ఎంపిక చేసి పెట్టి ఇవాళ బీసీ కులగణన చేస్తున్నటువంటి కాంగ్రెస్కి మద్దతు పలకాల్సింది పోయి ఇవాళ బీసీలకు, దళితులకు జరుగుతున్నటువంటి న్యాయాన్ని ఓర్వలేక ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. కరీంనగర్లో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నగరంలోని సప్తగిరి కాలనీ ఎస్ఆర్ఆర్ బ్యాంకెట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్, జిల్లా అధ్యక్షులు గాడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకట్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని ఆయా ప్రాంతాల నుండి యూనియన్ ముఖ్య బాధ్యులు హాజరు కావడం, వారు నిర్మోహమాటంగా ఇక్కడ యూనియన్ బలోపేతానికి, అట్లాగే ఇక్కడ స్థానిక జర్నలిస్టుల సమస్యల మీద మా దృష్టికి తీసుకువచ్చారు. ఖచ్చితంగా వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర బాధ్యులుగా మేము 100% కృషి చేస్తాం. అందులో ప్రధానంగా మా దృష్టికి వచ్చిన అంశాల్లో కరీంనగర్ పట్టణంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల సమస్యకి పరిష్కారం చూపడం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రధాన ఆరోగ్యపరంగా ఉపయోగపడే హెల్త్ కార్డుల సమస్యను కూడా మా దృష్టికి తీసుకువచ్చారు. హెల్త్ కార్డులను కూడా మా మీడియా అకాడమీ చైర్మన్
కె శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా దానికి కూడా పరిష్కారం చూపే దిశలో మా యూనియన్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్స్లో ద కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ మహాజన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు బ్యాంక్ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో పలువురు డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశానికి మా డైరెక్టర్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ సభ్యుల సలహా సూచనల మేరకు బ్యాంకు అభివృద్ధికి మా కమిటీ తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వేములవాడ రాజన్న ఆలయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సందర్శించారు. ఆలయంలో శివ కళ్యాణ వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కళ్యాణ మండపం, గోశాల, ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఎస్పీ వెంట ఈవో వినోద్, టౌన్ సిఐ వీరప్రసాద్, ఈఈ రాజేష్, ఏఈ రామకిషన్ రావు, ప్రోటోకాల్ ఏఈఓ అశోక్ ఉన్నారు. और जनरली क्या होता है, इधर थोड़ा ज़्यादा अराउंड 50,000-60,000 पॉपुलेशन आने का चांसेस है. इसलिए मैं अभी 8 दिन पहले मैंने यहाँ एज अ न्यू एसपी सिलसिला चार्ज लिया है. तो मैं ये पूरा बंदोबस्त देखने आया था कि पूरा बंदोबस्त चेक करने के बाद हम सही से पूरा बंदोबस्त कर पाए. जो भी इधर लोग आएंगे उनको प्रॉपरली हम दर्शन दे पाए. इसलिए मैं इधर आया था. मैंने पूरा गौशाला विजिट किया, पूरा टेंपल विजिट किया, पार्किंग प्लेसेस देखा, एंट्री पॉइंट, एग्जिट पॉइंट, वीआईपी लाइन पूरा मैंने आज चेक किया. तो उसके अकॉर्डिंग हम प्रॉपरली बंदोबस्त करेंगे. तो जो भी हमारे जो श्रद्धालु आ रहे हैं उनको प्रॉपरली दर्शन. కరీంనగర్లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కమాన్ చౌరస్తాలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సంఘం ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు నెత్తిన బోనాలతో అక్కడి నుండి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, వివిధ సంఘాల నాయకులు అత్యంత సంతోషంగా పోచమ్మ బోనాలను కమన్ చౌరస్తా దగ్గర బ్రహ్మంగారి టెంపుల్ నుంచి వెళ్ళి పోచమ్మ వాడలో గల పోచమ్మ దేవాలయానికి అత్యంత ఆడంబరంగా, వైభవంగా మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. విశ్వబ్రాహ్మణ మహిళా మండలందరికీ మా కేవీఏపీ తరఫున కృతజ్ఞతలు. అలాగే ముందుగా ఇటువంటి ప్రోగ్రాంలు అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలకు మా కేవీపీ సపోర్ట్ ఎప్పుడు ఉందని తెలుపుతున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. హిమలోకల్, మా అడ్డా కరీంనగర్.